ఆడపిల్ల. అనగనగా నందన రాజ్యాన్ని రాజా చంద్రగుప్తవర్మ పరిపాలించేవాడు. అతను ఎంతో సమర్థుడు, మంచివాడు. రాజ్య పరిపాలనలో, ప్రజల అభివృద్ధిలో, అన్ని విషయాల్లో ఉత్సాహంగా పనులు జరిగించి తన రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు. అతనికి 2 కుమారులు, 1 కుమార్తె. చంద్రగుప్తవర్మకి వయస్సు పెరగడంతో తన కుమారులలో ఒకరిని రాజుగా నిలబెట్టాలని భావించాడు. మంత్రి కాలవిజ్ఞుణ్ణి పిలిచి తనతో ఇలా మాట్లాడాడు. మంత్రివర్య, రాజుగా ఇంతకాలం నేను ఈ ప్రజలకు సేవనందించాను. ఇంకా నా శక్తి సరిపోదు. నా కొడుకులిద్దరిలో ఒకరిని రాజుగా పట్టాభిషేకం చేయాలి. ఇక ఈ నందన రాజ్య బాధ్యతను వారికే అప్పగించాలి. రాజా, మీరు చెప్పింది చాలా సబబు. కానీ మీతో ఒక మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సందేహం ఎందుకు? మనసులో ఉన్నది చెప్పండి. అయ్యా, మీ పెద్ద కుమారుడు రాజ్య భోగాలకు అలవాటు పడి రాజ్యాన్ని బొత్తిగా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు నృత్యాలు, విందులు, విహారయాత్రలు వీటిలోనే ఉంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే. మరి పెద్దవాడిగా తనకే పట్టాభిషేకం చెయ్యాలి. కానీ తనకి రాజుగా ఉండే అర్హత లేదు. ప్రజల విషయమైతే అసలు పట్టదు. పోనీ చిన్నవాడిని నిలబెడితే? రాజా, మీ ఆలోచన సరియే. కానీ చిన్నాయన పరిస్థితి కూడా అంతే. ఎప్పుడూ వేటాడటం, విదేశాలు పర్యటించడం తప్ప అతనికి అసలు రాజ్యంపై శ్రద్ధే లేదు. ఇంత క్లిష్ట పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. నేను నా పితరులు నాకిచ్చిన స్థాయిని రాత్రింపగళ్ళు శ్రమకోర్చి నిలుపుకున్నాను. ప్రజల సమస్యలను ఏనాడూ వదలలేదు. వారికి ఎల్లప్పుడూ మంచి చేయాలని తాపత్రయపడ్డాను. కానీ నాకు ఈ స్థితి ఏంటి? నా కొడుకులు ఈ రాజ్యాన్ని పట్టించుకోకపోతే ఎలా? అయ్యా, మీరు బాధపడకండి. మీరు మీ కూతురు యువరాణి నందినీదేవి గురించి మర్చిపోయారు. ఆమె మీ వలె ఎప్పుడూ ప్రజలను ప్రేమించి వారి బాగోగులను ఎల్లప్పుడూ అడిగి నిరంతరం వారికి చేరువలో ఉంటుంది. మీ తరువాత మీ అంతటి స్థాయి ఆమెకే ఉంది. నా దృష్టిలో ఆమెనే రాణిగా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నిలబడితే బావుంటుందేమో. నువ్వు చెప్పింది బావుంది, కానీ సాంప్రదాయంగా కొడుకుకే కదా పట్టాభిషేకం చేయాలి. కొడుకు కూతురు అని కాకుండా ప్రజల మేలు కోరి ఆలోచించండి ప్రభు. చంద్రగుప్తవర్మకి మంత్రి చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి. అర్హత లేనివాడు కొడుకైనా ఏం లాభం? అర్హత గల తన కూతురినే ఆ రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం జరిపించాడు. ఆ రాజ్యంలో వారందరూ ఎంతో సంతోషించారు. పిల్లలు, ఈ కథ బాగుంది కదా? ఆడపిల్ల, మగపిల్లాడు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ ఒకటే స్థానం కల్పించాలి. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లకి వెనక స్థానం ఇచ్చే మూర్ఖులు ఇంకా ఉండడం మన దురదృష్టం. కానీ మీరు మాత్రం మీ తోటి విద్యార్థుల పట్ల ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే ఎటువంటి భేదం లేకుండా స్నేహభావంతో కలిసి ఉండాలి. ఎవరినీ చులకన చేయకూడదు.